నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా రణక్షేత్రం ఇప్పుడు ఊహించని విధంగా మారిపోయింది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న పోరు అత్యంత డెడ్లీ ఫేజ్ లోకి ప్రవేశించింది. ఈ యుద్ధాన్ని మేమే ముగిస్తామంటూ ఇరాన్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కేవలం రక్షణకే పరిమితం కాకుండా శత్రువును నామరూపాలు లేకుండా చేసేందుకు ఇరాన్ తన అమ్ముల పొదిలోని చివరి అస్త్రాన్ని కూడా ప్రయోగించేందుకు సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. అసలు ఇరాన్ చేసిన ఆ సంచలన ప్రకటన వెనుకున్న అర్థమేంటి ఇప్పుడు చూద్దాం. యుద్ధం ఇప్పుడు మాటల స్థాయిని దాటిపోయింది. వినాశనం వైపు అడుగులు వేస్తుంది. ఇరాన్ తన పందాను పూర్తిగా మార్చేసుకుంది. మేం యుద్ధాన్ని ప్రారంభించలేదు, కానీ దీనిని మేమే ముగిస్తామంటూ టెహరాన్ చేసిన హెచ్చరిక వెనుక పెను ప్రమాదం దాగి ఉంది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్ ఇప్పుడు తన పూర్తి స్థాయి సైనిక శక్తిని రంగంలోకి దించింది. కేవలం క్షిపణి దాడులే కాదు, ఆత్మాహుతి దాడులు, డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్ భూభాగాన్ని చుట్టుముట్టాలని ఇరాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. అమెరికా తన యుద్ధ నౌకలను, అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ రక్షణ కోసం మోహరించినప్పటికీ ఇరాన్ మాత్రం ఏమాత్రం అదరడం లేదు, బెదరడం లేదు. పైగా అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ తన క్షిపణులను గురిపెట్టి మరీ కొట్టేస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా యుద్ధ విమానాల గర్జనలు, క్షిపణుల వెలుగులే కనిపిస్తున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజఫ్తా కమేనీ నాయకత్వంలో సైన్యం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక శాంతి చర్చలకు చోటే లేదు. కేవలం ప్రతీకారమే మా లక్ష్యమని ఇరాన్ సైనిక కమాండర్లు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ఇరాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేయడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన ప్రకటించేశారు. దీంతో ఈ పోరు అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరగగా లక్షలాది మంది నిరాశ్రులైపోయారు. ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా ఇరు దేశాల మొండి వైఖరి వల్ల ఫలితం లేకుండా పోతుంది. ఇక హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేసిన తాజా హెచ్చరికతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇరాన్ అన్నంత పని చేస్తే ఈ యుద్ధం పశ్చిమాసియా సరిహద్దులు దాటి ప్రపంచం మొత్తాన్ని దహించి వేయడం ఖాయం. ఆ అంతిమ ఘట్టం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు అందరినీ భయపెడుతున్న ప్రశ్న.